హాయ్ అండి. ఈరోజు మా పెద్ద పాప పాయసం చేయమని అడిగింది. చేస్తున్నాను. ముందుగా కావాల్సినవి పాలు, సేమియా, కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యం, రుచికి సరిపడ బెల్లం, నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు ఇవన్నీ చేస్తున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి వేస్తున్నా. 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నా. నెయ్యి కరిగి హీట్ అయ్యాక బాదం వేసుకుంటున్నా. సిమ్లో పెట్టి వేయించుకుంటున్నా. ఇప్పుడు జీడిపప్పు వేద్దాం. బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ వేస్తున్నా. కిస్మిస్ వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి. గిన్నెలోకి తీసుకుంటున్నా. అన్నీ తీసేస్తున్నా. ఇప్పుడు అదే కడాయిలో మనం సేమియా వేస్తున్నా. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నా. చూడండి. ఇప్పుడు పాలని మరగబెట్టి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేస్తున్నా. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేస్తున్నా. వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుతున్నా. బాగా కలుపుకోవాలి. సేమియా కూడా ఉడికిన తర్వాత మన రుచికి సరిపడినంత బెల్లంని యాడ్ వేస్తున్నా. మన సేమియా దగ్గర పడింది. ముందుగా దంచి పెట్టుకున్న యాలకులు వేసాను.
బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం అంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తాను. ఎందుకంటే అది వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పాయసం చేసినా ఇలాగే చేస్తాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నా. పాయసం కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసా. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. ఇది చూస్తున్న మీకు నోరూరితే లైక్ చేయండి. ఇప్పుడు మా పాపకి నేను ఇస్తున్నాను. తను టేస్ట్ చేసి చెప్పిద్ది ఎలా ఉందో. తను ఆడుకుంటుంది, తీసుకుంది. ఇప్పుడు ఆవిడ రియాక్షన్ మనం చూడాలి. వీడియో తీస్తున్నప్పుడు నేను ఎలా ఉంది అని అడిగాను. సూపర్ అంటుంది. సరే ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్.